రిక్రూట్ చేస్తారు. కానీ వాళ్ళకి పేమెంట్స్ చేయక, వాళ్ళు ఇది చేయక ఎన్నో ఆగిపోయి ఉన్నాయి అట్లా. చెయ్యాలి అనుకుంటే ప్రభుత్వం మంచి చేయాలి, కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయదు. సరే వీళ్ళు నిజంగానే మనకి రాష్ట్రం అప్పులు తెచ్చి మనకేమైనా చేస్తుంది, చలో మంచి అవుతుంది అనుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ. సో వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ అస్, we will be very happy with whatever they are doing. But here the thing is, వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి అప్పులు తెస్తున్నారో ఇట్లాంటి దానిపైన ఖర్చు పెడితేనే అది వేస్ట్ ఖర్చు అవుతుంది. నువ్వు నిజంగానే అప్పులు డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మన ఇండియాని, మన రాష్ట్రాన్ని, మన తెలంగాణని ఒక సింగపూర్ చేయొచ్చు, ఒక అమెరికా లాగా చేయొచ్చు ఇప్పటిదాకా మీరు తెచ్చిన అప్పులు. కానీ ఏంది భయ్, ఒక దగ్గర డెవలప్మెంట్ ఇంకో దగ్గర చూస్తే అసలు అంటే హైటెక్ సిటీ హైదరాబాద్ ఇదేనా? చుట్టుపక్కల ఇక రింగ్ రోడ్ అనే పేర్లతో ఎంత కబ్జాలు ఎంత ఇచ్చేసిరో తెలియదా? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ లాగా ఉండాలి. కానీ నిజంగా చెప్తున్నా, ఈ పొలిటీషియన్స్ తప్పు కాదు, వీళ్ళని ఎన్నుకునేది మన తప్పు. మనము సరిగ్గా ఉంటే, మనకి ఆలోచన ఉంటే, అది నిజంగానే ఇది చేయడం వల్ల, వీళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఒక మనిషి ఆలోచించాలి. ఒక మనిషి మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకునేటోడు ఓటు వేసే ముందు ఆలోచిస్తాడు. ఎందుకంటే మనం ఓటు వేసే 5 years ఉండొచ్చు ఆ కాలం. ఆ 5 yearsలోనే వాళ్ళు ఎంతో అప్పులు చేసేస్తారు. ఆ అప్పులు క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ అవుతుంది, మళ్ళీ అప్పుల పాలే. కానీ దీన్ని అరికట్టడం, అది మనం ఆలోచించాలి. ఫ్రీ అనే దానికి మనం ఓట్లు వేయద్దు. వాళ్ళు ఫ్రీ వాళ్ళ ఇంట్లో నుంచి పెడతలేరు, అది అట్ లాస్ట్ మళ్ళీ మనకే పడుతుంది. ఇప్పుడు బస్సు ఫ్రీ అంటారు, మళ్ళీ తర్వాత 2,000 3,000 వృద్ధులకు ఇస్తున్నారు. వృద్ధులకు ఇవ్వండి భయ్, మంచిదే కాదని కాదు, కానీ ఇంట్లో అంత సపోర్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఇంట్లో కొడుకున్నాడు, కూతురు ఉన్నది, ఫ్యామిలీ మంచిగా ఉంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళకి ఇచ్చేం లాభం? 3 పూటలు తల్లికి తిండి పెట్టుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి, పోతారు చెక్